హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో బయటకెళ్తున్నామండి. సండే ఎప్పుడు వెళ్దామని అనుకుంటాం గానీ, సండే వర్షం పడుతుందనమాట. అందుకనే ఇంకా ట్యూస్‌డే మొన్న సెలవొచ్చింది మా ఆయనకి, పబ్లిక్ హాలిడే. ఆ రోజు లక్కీగా ఏంటంటే వర్షం లేదు. ఇంకా బయటికి ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసాం. అంటే ఏదైనా ప్లేసెస్ చూడడానికి వెళ్దామని. కానీ ట్యూస్‌డే కదా! మా పాపకి క్లాస్ ఉందనమాట, బ్యాడ్మింటన్ కోచింగ్. నాకు కూడా జుంబా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే నైట్ అయిపోద్ది. ఇంటికొచ్చేసరికి లేట్ అయిపోద్దని జెప్పి ఇంక వెళ్ళలేదనమాట. అదే సండే అనుకోండి, హాలిడే ఉంటది గదా! మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ చక్కగా రావచ్చు లేట్ అయినా సరే. ఇంకా అందుకనే లంచ్‌కైతే వచ్చామనమాట బయటికి. ఎక్కడికెళ్తున్నామో చూపిస్తాను. మా ఆయనైతే డ్రైవింగ్ చేస్తావా అని అడిగారు. ఎందుకు చేయనని జెప్పి చేశాననమాట. మా పాప ఎంచి వద్దు మమ్మీ చెయ్యకా అని జెప్పేసి అంటుంది. డ్రైవింగ్ నేర్చుకుంటే ఇదేనండి బెనిఫిట్. ఇంకా అంటున్నారనమాట, ఇక్కడి నుంచి నెక్స్ట్ పోస్టింగొస్తే కారు మీదే వెళ్ళిపోదాం, ఇద్దరంకి డ్రైవింగ్ వచ్చు కదా! అలా షేర్ చేసుకుంటూ వెళ్దాము అని జెప్పేసి అంటున్నారు. చాలా దూరమండి ఇక్కడి నుంచి. అంటే ఒక 3 డేస్ అలా పట్టేస్తదనుకుంటాను. అంటే రీసెంట్‌గా వీళ్ళ ఆఫీస్‌లో ఒక ఆయన కూడా అలాగే వచ్చారనమాట. ఎక్కడి నుంచి, వైజాగ్ నుంచి అస్సాము. డ్రైవింగ్ చేసుకొని వచ్చారంట. అలాగా మధ్య మధ్యలో ఆగుతూ వచ్చారు అని జెప్పేసి అంటున్నారు. కానీ ఏమో ఎలా ఉంటాయో తెలీదు కదా రోడ్లు అని జెప్పి, అప్పుడు చూద్దాంలా అనేసాను నేను. ఇంకా ఎక్కడికెళ్తున్నామో చూపిస్తానండి. ఫస్ట్ నుంచి రిసార్ట్ ఏదో పేరు చెప్పారనమాట మా ఆయన. అది బావుంటదేమో, అక్కడికి వెళ్దాము. వాకింగ్‌కి వెళ్ళాను మొన్న, చూసాను ఉందని జెప్పేసి అన్నారనమాట. అక్కడికే వెళ్తున్నాము ఫస్ట్ అయితే. అక్కడ ఒక రివర్ కూడా ఉంది. రివర్ భలే ఉందనమాట అక్కడ వ్యూ పాయింట్ అదంతాను. నేను షార్ట్ వీడియోలో పెట్టాను. లాంగ్ వీడియోలో అయితే తీయలేదు. ఆ రిసార్ట్ అయితే దగ్గరికొచ్చామండి. ఇదేనండి. టైగర్ రిసార్ట్ ఏదో అనుకుంటా. కానీ బంద్ అయ్యి ఉంది. వర్క్ అవుతుందనమాట. ఇదేంటి వర్క్ అవుతుంది బందయిపోయిందని జెప్పి, ఇంగ మళ్ళీ రిటర్న్ అయ్యాము. అలాగా చూసామనమాట. ముందుకు వెళ్లి కూడా చూసాం ఎక్కడైనా ఉంటాయేమో అని జెప్పి. అసలెక్కడా లేవు. అన్ని చెట్లు, కొండలే కనిపిస్తున్నాయి గానీ, ఎక్కడ రెస్టారెంట్ గానీ ఏం లేవనమాట. పోనీ తిందామన్నా మా పాపేంచి ఒక పక్క ఆకలేసేస్తుందని జెప్తుంది. మేమేంచి కొంచెం లేట్‌గా బయలుదేరాము. ఎలాగో దగ్గరే కదా రిసార్ట్ అని చెప్పి లేట్‌గా బయలుదేరాము. కానీ అక్కడ చూస్తే బందయ్యి ఉంది. నేచర్ చూసారా ఎంత బావుందిక్కడ. చాలా బావుంటదండి. ఈ చెట్లు గాని, కొండలు గాని భలే ఉంటదనమాట క్లైమేట్. ఇంకా అలా మేము రిటర్న్ అయ్యి ది డగ్ ఔట్ అని కొత్తగా ఓపెన్ చేశారనమాట. ఇది మా జుంబా గ్రూప్‌లో, వాట్సాప్ గ్రూప్‌లో పెట్టారు. అక్కడికి వెళ్దాము, రీసెంట్‌గానే ఓపెన్ చేశారు. ఎలా ఉంటదో చూద్దాం అని చెప్పి వచ్చాము. వస్తే ఇంకా ఫుడ్ గురించి అడిగితే 2 కంట స్టార్ట్ చేస్తారు. అమ్మ బాబోయ్! 2కి తింటారా ఇక్కడ అని జెప్పి అనుకున్నాను. లేకపోతే ఏంటో టైమింగ్స్ తెలీదు. ఇంకా రీసెంట్‌గా ఓపెన్ చేశారు. లాస్ట్‌కైతే నాగా కిచెన్‌కొచ్చాం. నాగా కిచెన్ అంటే నాగాలాండ్ ట్రెడిషనల్ ఫుడ్ అయితే ఇక్కడుంటది. అరుణాచల్ ప్రదేశ్‌లో నాగాలాండ్ ట్రెడిషనల్ ఫుడ్ అయితే తిన్నాము. నాకైతే అరుణాచల్ ప్రదేశ్ ట్రెడిషనల్ ఫుడ్ అయితే తినాలని ఉందనమాట. ముందుటి నుంచి అనుకుంటున్నాను తిందాము అని చెప్పి. ఎక్కడైనా ఉంటే చూద్దామని, అంటే బాయిల్డే ఉంటదనమాట ఎక్కువగా. అదెక్కడైనా ఉంటే చూద్దాం, తిందాం అని చెప్పి అని మా ఆయనతో ముందుటి నుంచి అంటున్నాను. కానీ లాస్ట్‌కేటంటే నాగాలాండ్ ట్రెడిషనల్ ఫుడ్ అయితే తిన్నా. అది కూడా ఉంటాయి. కానీ ఎక్కడుంటాయి మాకు తెలీదు కదా! నేను కొత్తగా వచ్చాం గాబట్టి అలా తెలుసుకొని వెళ్తామనమాట. ఎక్కడైనా ఉంటే కంపల్సరీగా తింటాను ట్రెడిషనల్ ఫుడ్. ఇది కూడా బావుంది. నాగాలాండ్ ట్రెడిషనల్ ఫుడ్ కూడా బావుంది. ఇది కూడా బాయిల్డే. కానీ కొంచెం స్పైసీ అయితే ఉన్నదనమాట వీళ్ళ ట్రెడిషనల్ ఫుడ్‌లో. ఎలా పెట్టారో చూపిస్తాను. అయితే ఇప్పుడు 7 సిస్టర్స్ స్టేట్‌లో ఒక స్టేట్ ఫుడ్ అయితే తింటున్నాం. 7 సిస్టర్స్ అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర ఇవన్నీ 7 సిస్టర్స్ అనమాట. దీనికి బ్రదర్ సిక్కిం అని అంటారు. ఇందులో ఒక సిస్టర్ స్టేట్ ఫుడ్ అయితే తింటున్నాం అనమాట. టేస్ట్ చేస్తున్నాము. ఇక్కడేంచి వెజ్ థాలీ అయితే ఉందండి. అది చెప్పామనమాట. మా ఆయనేంచి ఫిష్ అయితే ఎక్స్‌ట్రా చెప్పుకున్నారు. ఇంకా అది ప్లేట్ చూడగానే ఎలా ఉంటదా టేస్ట్, ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను గదా! వేరే స్టేట్ ఫుడ్ అని జెప్పి చూస్తున్నాననమాట. ఇదైతే స్టిక్కీ రైస్, చేతికి అంటుకుంటున్నాయన్నమాట పట్టుకుంటే. కొంచెం లావుగా ఉన్నాయి రైస్ కూడాను. మన సైడ్ ఏంటంటే సన్నంగా ఉంటాయి, మంచిగా వెళ్ళిపోతూ ఉంటది గదా! ఇదేంటంటే కొంచెం లావుగా ఉన్నాయన్నమాట. కానీ పర్లేదు, బాయిల్డ్ అయ్యాయి. స్టీమ్డ్ రైస్ అనమాట అది. మా ఆయనైతే ఫిష్ చెప్పారు కదా! ఫిష్ ఇచ్చారు, దాల్ ఇచ్చారు. ఇక్కడ ఏమేమి పెట్టారో చూపిస్తాను. ఇంకా ఎక్స్‌ట్రా బాయిల్డ్ రైస్ కూడా పెట్టారు. అంటే ఇదే తినలేనేమో అని చెప్పి నేననుకుంటే, ఇంకా ఒక కప్పుతో పెట్టారనమాట. అయితే ఇక్కడ ఏమిచ్చారో చూడండి ఫస్ట్. పాపడ్ పెట్టారు, సలాడ్స్ ఇచ్చారు, దాల్ ఇచ్చారు. ఇక్కడేంటంటే బాయిల్డ్ అనమాట వెజిటబుల్స్. ఇది చట్నీ.
ఇదేంటంటే కాకరకాయ, మిర్చి ఉంది, వంకాయ ఉంది. ఇవి బాయిల్డ్ వెజిటబుల్స్ అన్నమాట. ఆనపకాయ, బీన్స్, క్యారెట్, క్యాబేజీ మొత్తం ఈ 4 ఉన్నాయన్నమాట. బాయిల్డ్ వెజిటబుల్స్, దాల్ ఇవి కలుపుకొని తినాలి. నిజంగా ఎలా తినాలో ఏంటని ఆలోచించుకొని తింటున్నాను. ఫస్ట్ అయితే బాయిల్డ్ వెజిటబుల్స్ అయితే వెళ్ళిపోయాయన్నమాట. అవైతే తినేయగలము. కొంచెం చప్పగా ఉన్న ఉప్పు గట్టా అన్నీ వేశారు గానీ బానే ఉంది. హెల్తీ అండి. నిజంగా నేనేంటనుకున్నానంటే ఇవి తినగానే ఎలా ఉంటదా రియాక్షన్ అని చెప్పి అనుకున్నాను. అంటే నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు తింటే తిన్నప్పుడు బానే ఉంటదనమాట. టేస్టీగా మంచిగా తినేస్తాను. మళ్ళీ ఈవినింగ్‌కొచ్చేసరికి ఏదోలా హెవీగా ఉన్నట్టుగా అనిపిస్తదనమాట. కానీ ఈ ఫుడ్ మాత్రం నాకసలు ఏం అనిపించలేదు. తిన్న తర్వాతే చాలా అనిపించింది. నైట్ కూడా ఆకలేయలేదు. అసలు కడుపు నొప్పి గాని, ఎలాంటి ఏ ఫీలింగ్ కూడా లేదనమాట. నేనైతే ఏంటో ఇలా ఉంది ఫుడ్డు. ఏమైనా సాయంత్రంకి రియాక్షన్ చూపిస్తదేమో అని చెప్పి అనుకున్నాను. కానీ ఏం లేదండి. బాయిల్డ్ అనమాట. మొత్తం అంతా హెల్తీగా చేశారు. ఇలా చేసుకొని తింటే నిజంగా ఆరోగ్యంగా ఉంటామనమాట. ఇక్కడైతే వీళ్ళెక్కువగా ఇలాగే చేసుకొని తింటారు. అయితే ఇంకా నేను అలాగా తింటూ ఇలాగా మీకు చూపిస్తున్నాను ఎలా మిక్స్ చేసుకొని తింటున్నానో. కొంచెం దాల్ వేసుకొని అందులో కొంచెం పచ్చడి కలుపుకొని ఇవన్నీ మధ్యలో అన్నం మధ్యలో పెట్టుకొని తింటున్నాననమాట. మా పాపైతే ఆ వెజిటబుల్స్‌ను దాల్ ఒక్కటే తిన్నది. పచ్చడంటే చాలా కారంగా ఉందండి. ఇక్కడ వాళ్ళేటంటే అదే నాగాలాండ్ ట్రెడిషనల్ ఎక్కువగా పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి యూజ్ చేస్తారంట పచ్చళ్ళలోన. ఆ రెండే ఎక్కువగా కారంగా ఉన్నాయన్నమాట ఆ పచ్చళ్ళే. ఇంకా మేము తిన్నామో లేదో అని కూడా మీకు డౌట్ ఉంటది గదా! చక్కగా తిన్నామనమాట. రైసే కొంచెం ఉండిపోయింది. రైస్ అయితే తినలేము. కొంచెం లావుగుంది, స్టిక్కీగా ఉంది. కానీ మిగతావన్నీ బావున్నాయన్నమాట. ఈ అరుణాచల్ ప్రదేశ్ ఒచ్చాక మేము 2, 3 దగ్గరలు తిన్నాము. కానీ నాకెక్కడ నచ్చలేదండి. టేస్ట్ అయితే అంతగా అంటే అది బాయిల్డ్ ఫుడ్ ఏం గాదు. ట్రెడిషనల్ ఫుడ్ గూడా గాదు. మామూలు మన సైడ్ ఫుడ్డే చౌమీన్ అని ఇవన్నీ ఉంటాయి. మోమోస్ కూడా బానే ఉంటాయి టేస్ట్ అవి కూడా బావుంటాయి. స్టీమ్‌డ్‌వే బావుంటాయండి ఇక్కడ నాకు తెలిసి ఫుడ్ అయితే. నాగా కిచెన్‌లో అయితే బావున్నాయి టేస్ట్ అయితే. ఇంకా అలాగా మీదన షాప్ ఉందన్నమాట. ట్రెడిషనల్‌వి బట్టలు గాని, హ్యాండ్ బ్యాగ్స్, హ్యాండ్‌మేడ్ తయారు చేసినవైతే అమ్ముతున్నారు. ఒకసారి ఆ షాప్‌లోకి వెళ్దాము అని చెప్పి వచ్చామన్నమాట. వచ్చి చూపిస్తున్నాను అన్నీ మీకు కూడాను. ఎలా ఉంటాయో ట్రెడిషనల్ బట్టలు ఇక్కడ చూపిస్తున్నా. ఇది ఉంది గదా! ఇది చూసి మా పాప లుంగీ అంటుంది. ఇవి లేడీస్ వేసుకుంటారండి. మనకి స్కర్ట్ ఎలా ఉంటది ఆ టైప్‌లో ఉంటదనమాట ఇవి. మా పాప వీటిలిని చూసి మమ్మీ ఏంటి లుంగీలు అమ్ముతున్నారు అని జెప్పి అంటుందనమాట. వాళ్ళకి అర్థం గాదు గానీ మనకి అర్థమవుతాయి గదా! ఇంక నవ్వుకుంటారు అందరూను. ఇంక ఇవన్నీను పైన టాప్స్ అనమాట వేసుకోవడానికి. కిందన వేసుకుంటారు. పైన వేసుకుంటారనమాట. లేడీస్ సెక్షన్ ఇవన్నీను. ఇవైతే నార్మల్ టాప్సే కానీ బావున్నాయి. కలర్ బావుంటే దాని మీద వర్క్ అనేది నచ్చలేదు. వర్క్ బావుంటే కలర్ నచ్చలేదనమాట. అలా ఉన్నాయి మొత్తం అన్నీ చూసాను. ఏదో ఒకటి టాప్ తీసుకుందాము అని చెప్పి. ఇక్కడేంటంటే మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అలాంటివేమి ఉండవండి. మన సైడ్ లాగా అంటే బట్టలు దొరకడం కష్టమే అనమాట. టాప్స్ అలాంటివి. ఏదైనా షాపింగ్ చేసుకోవాలంటే ఇంక ఊరొచ్చి చేసుకోవాలనమాట. అలా ఉంటది. అందుకని ఇవి చూస్తున్నాను ఏదైనా తీసుకుందామని. నాకు నచ్చలేదు. అయితే మా ఆయన నుంచి ఇవి తీసుకోమంటున్నారనమాట. వీళ్ళు ట్రెడిషనల్ డ్రెస్సే తీసుకోమంటున్నారు. "ఏం చేసుకుంటాను తీసుకొని" అని చెప్పంటే, "ఏసుకుంటావు" అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ అది యూజ్ అవుతది. మన సైడ్ అయితే వేసుకుంటే నవ్వుతారు గదా! అయితే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్లేసెస్ దగ్గర అంటే రెంట్‌కిస్తారనమాట. వేసుకొని ఫోటోస్ తీసుకోవచ్చు. ఎక్కడైనా ఉంటే ట్రై చేస్తాను ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని. అయితే అలాగా హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూస్తున్నాను. హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకుందాం అని చెప్పి అనుకున్నాను. చూసాననమాట. మామూలుగా చూసాను ఎలా ఉన్నాయి రేట్లని. ఒక్కొక్కటైతే 2000 చెప్తున్నారు. మా పాపకి ఇవి నచ్చాయంట. తన గోలలో తనుంది. నా గోలలో నేనున్నాను. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే బావుందండి. పింక్, బ్లాక్ కాంబినేషన్ వచ్చింది. దీని కాస్ట్ ఎంతని అడిగితే 2000 అని చెప్పింది. 2000 అని చెప్పి నేను అనుకున్నాను. ఇంక హ్యాండ్‌మేడ్ కదా! ఇంక వాళ్ళైతే రేట్లు అలాగే పెడతారు. నేనైతే అడిగాననమాట తగ్గదా అని చెప్పని అడిగితే 1800కి ఇస్తానని చెప్పిందనమాట. ఇంక అలా చూస్తున్నాను ఏదో ఒకటి బ్యాగ్ తీసుకుందాము అని ఆలోచించాను. ఇప్పుడు అంత అవసరం ఏముంది లాస్ట్‌లో వెళ్ళేటప్పుడు పోస్టింగ్ వస్తది గదా! అప్పుడు తీసుకోవచ్చులే అని జెప్పి ఒక పక్కుందనమాట. అంటే ఇంక వేరే దగ్గర ఎక్కడైనా అంటే కొంచెం మంచి మోడలే ఉండొచ్చు కదా! అని జెప్పి అదొక ఆలోచన ఉంది. ఎన్ని ఆలోచనలో పడతాం గదా! మన లేడీస్ ఒకటి తీసుకోవడానికి. మా ఆయనేంచి ఏదో ఒకటి సెలెక్ట్ చెయ్యి అని జెప్పేసి అంటున్నారు. ఏది నాకు నచ్చిందా అని జెప్పి చూస్తున్నాననమాట. ఇప్పుడు జీన్స్ మీదకంటే ఏదో ఒకటి సెట్ అవుతుంది. ఓకే అన్నట్టుగా అనిపించింది. ఇంక శారీస్ మీద, ఈ డ్రెస్ మీదకి ఎలా ఉంటదా
అని ఆలోచిస్తున్నాను. ఇక్కడ చూడండి మా ఆయన యేసుకున్నారు గదా! ఇవి జెంట్స్ వేసుకుంటారనమాట. ట్రెడిషనల్‌గా వెళ్ళడానికి ఎక్కడికైనా ఫంక్షన్‌లు అవుతూ ఉంటాయి గదా! మ్యారేజెస్ గాని కంపల్సరీగా ట్రెడిషనల్‌గా వేసుకొని వెళ్తారు. నేను కూడా చూసాను ఒక దగ్గర. అందరూ ఇలాగే ఉన్నారనమాట. లేడీస్ ఇవి వేసుకున్నారు. జెంట్స్ ఇవి వేసుకున్నారు. హ్యాండ్ బ్యాగ్స్ ఇవే వేసుకుంటారు. ఇంకా నగలొచ్చేసరికైతే చూపిస్తానండి. ఇక్కడ మనకేటంటే జ్యువెలరీస్ హారము, నెక్లెస్ అలా ఉంటాయన్నమాట. గోల్డే వేసుకొని వెళ్తాము ఎక్కడికైనా ఫంక్షన్‌లకి వెళ్తే. కానీ వీళ్ళు మాత్రము ఇలా మోతీసే వేసుకుంటారనమాట. మోతీస్ ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఇవన్నీ వాళ్ళ ట్రెడిషనల్‌వన్నమాట. అవేసుకుంటారు. ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్‌గా ఉంటారండి. మామూలుగా అయితే అంటే ఎక్కడైనా ఫంక్షన్‌లకి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తారు గానీ, నార్మల్‌గా అయితే జీన్స్, టీ షర్ట్‌లు అలా వేసుకుంటారు. సింపుల్‌గా ఉంటారనమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్‌వి చిన్న చిన్నవి పెట్టుకుంటారు. కానీ కనిపించలేనట్టుగా ఉంటాయన్నమాట వాళ్ళ చెవులకి ఇయర్ రింగ్స్. మనమేంటంటే పెద్ద పెద్దవి పెట్టుకొని మోడల్స్‌గా ఉండాలి అని జెప్పి అనుకుంటాం ఫ్యాషన్‌గా. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు చాలా సింపుల్‌గా ఉంటారనమాట. ఇంకా అవన్నీ తయారు చేసి అక్కడ కబోర్డ్‌లో పెట్టుకుంటుంది. అక్కడ ఐరన్ చేస్తుంది గదా! అవన్నీ ఏ క్లాతో తెలీదు. కానీ చాలా కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నాయన్నమాట. గట్టిగా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా. మా ఆయనేంచి బుట్ట బావుంది చూసావా అల్లారు గలా చేత్తోనని జెప్పి చూపిస్తున్నారు. అయితే లాస్ట్‌కండి ఈ హ్యాండ్ బ్యాగ్ బావుందనమాట. నాకు నచ్చింది. ఆ పక్కన తాడుంది గదా! అది సెట్ చేసుకోవచ్చు. మనము లాంగ్ పెట్టుకోవాలంటే లాంగ్, షార్ట్‌గా పెట్టుకోవాలంటే షార్ట్‌గా కూడా పెట్టుకోవచ్చనమాట. చాలా బావుంది. నాకైతే భలే నచ్చింది. 1500 అని చెప్పిందనమాట. అయితే చూద్దాము మళ్ళీ వద్దాంలే ఇక్కడే ఉంది కదా షాప్ అని జెప్పి వెళ్ళిపోయామనమాట. అక్కడ పెట్టేసి అంటే ఎక్కడైనా మళ్ళీ మంచి మోడల్స్ ఉండొచ్చు కదా! అని జెప్పి ఆలోచనతోని అక్కడ పెట్టేసాను. ఎక్కడైనా దొరకకపోతే కంపల్సరీగా ఆ షాప్‌లోనే తీసుకుంటాను హ్యాండ్ బ్యాగు. ఇంకా అలాగా ఇంటికి వెళ్తూ ఉండగా పార్క్ అయితే కనిపించిందనమాట. పార్క్ తీసే ఉంది. అందరూ వచ్చున్నారు. పబ్లిక్ హాలిడే కదా! ఇంకా అందరూ వచ్చున్నారని జెప్పి అలా వెళ్దాం ఒక గంట ఆడుకొని బ్యాడ్మింటన్ కోచింగ్‌కయితే వెళ్ళిపోద్దనమాట. అయితే ఎంట్రీ ఫీయే రూ. 10 ఒక్కొక్కరిగా అయితే. ఎందుకంటే ఇదంతా మెయింటెనెన్స్ గట్టా వాళ్ళే జూసుకుంటారు గాబట్టి ఇంక ఫీజు పెట్టారు పార్క్‌కి. అన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికున్నాయి, పెద్దలు ఆడుకోవడానికున్నాయి. ఇంకా బేబీస్ కూడా ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయన్నమాట ఈ పార్క్‌లోన. చాలా బావుంది. పీస్‌ఫుల్‌గా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైమ్ రావడం. వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మా పాపని తీసుకొస్తూ ఉంటారు మా ఆయన. నాకైతే అన్నిట్లో కల్లా ఏంటి పార్కులో అన్నీ ఉన్నాయి. అన్నిట్లో కల్లా నాకిదే నచ్చిందనమాట. మా పాప ఎక్కువ ఊగుతుంది గదా! అది నచ్చింది. నేనైతే షార్ట్ వీడియో తీశాను. లాంగ్ వీడియో అయితే తీయలేకపోయాను. అది పెడతాను షార్ట్ వీడియోలోన. భలే ఉందనమాట. ఎంత ఊగినా సరే ఇంకా ఊగాలనిపిస్తుంది. నార్మల్ మనకి ఉయ్యాలలుంటాయి గదా! దాని మీద ఊగినా అంత కిక్ రాదు గానీ, దీని మీద ఊగితే మాత్రం భలే ఎంజాయ్ చేయొచ్చనమాట. అంత బావుంది. నిజంగా ప్రతి పార్క్‌లోన ఒక చెట్టుంటే, ఆ చెట్టుకి ఈ 2, 3 కట్టేస్తే ఇలాంటివి టైర్‌లు దాని మీద కూర్చొని ఊగుతారు. మనలాంటోళ్ళు 90స్ కిడ్ వాళ్ళకైతే నచ్చుతదనమాట ఇలాంటివి నాకు తెలిసి. నాకైతే నచ్చింది. ఫస్ట్ అయితే నేనిది పిల్లల పార్క్ గలా పెద్దలకి అలో ఉండదేమో అని చెప్పి అనుకున్నాను. కానీ అక్కడకు వచ్చిన ప్రతి పేరెంట్ కూడాను వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారనమాట. వాళ్ళు కూడా ఊగుతున్నారు. ఆ పెద్దలు కూడా ఊగుతున్నారు కదా! మనకేంటి ప్రాబ్లమ్ అని చెప్పి ఇంక మా పాప ఊగి ఊగి దిగిపోయింది. నేను కూడా దాని మీదకెక్కి అది ఊగాననమాట. చూపిస్తాను. షార్ట్ వీడియో పెడతాను. మాకు దగ్గరలో ఉన్న పార్క్ అయితే ఇదొక్కటే ఉంది. అందరూ కూడా ఇక్కడికే వస్తారండి. హాలిడేస్ ఇస్తే పిల్లలందరిని తీసుకొనైతే వస్తారనమాట. ఇంకా వీళ్ళిద్దరు ఆడుకున్న తర్వాత నేను, మా ఆయనైతే ఆడుకున్నామనమాట దీనికి మీదకెక్కి. మా ఆయనకేటంటే కొంచెం హైట్‌లోకి వెళ్ళినా, బ్లడ్ చూసినా కళ్ళు తిరుగుతాయనమాట. అది ఉంది. ఇంకా "నువ్వు దిగు" అని జెప్పి మా పాపకి దింపేసి నేనైతే మేమిద్దరం ఎక్కి ఆడుకున్నాము. ఇక్కడ చూడండి ఒక సిస్టర్‌ని చూపిస్తున్నాను కదా! ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నారు. అలా కొంతమందయితే వేసుకుంటారనమాట. కొంతమందేటంటే ఫంక్షన్‌లకే వేసుకుంటారు. अब already type किया हो ना ओह ओके ఇంకా అలాగా కొంతసేపు పార్క్‌లో ఆడుకొని ఇంకింటికైతే వెళ్ళిపోతున్నామండి. కోచింగ్‌కైతే వెళ్తది మా పాప. నేను జుంబా క్లాస్‌కైతే వెళ్ళాలి. చూసారు గదా! ట్రెడిషనల్ ఫుడ్ చూపించాను. ట్రెడిషనల్ డ్రెసెస్ చూపించాను. ఇంక మేము ఆడుకోవడం గూడా చూపించేసాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.